గుండె స్పందనలో తలెత్తే అసాధారణతలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎంఎస్ చంద్రమౌళి హెచ్చరించారు. బుధవారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన గుండె లయలో వచ్చే లోపాలు, వాటి లక్షణాలు, అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలపై వివరించారు. గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం, లయ తప్పినట్లు అనిపించడం, తల తిరగడం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, తరచూ అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఇవి తీవ్రమైన గుండె సమస్యలకు సంకేతాలు కావచ్చునని తెలిపారు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్, టాకికార్డియా, బ్రాడికార్డియా, హార్ట్ బ్లాక్స్, జన్యుపరమైన గుండె సమస్యలు, కుటుంబంలో ఆకస్మిక గుండె మరణాల చరిత్ర ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదిస్తే ప్రాణాపాయాన్ని నివారించవచ్చునని చెప్పారు. యశోద ఆసుపత్రి ఎలక్ట్రోఫిజియాలజీ విభాగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుండెలయ సమస్యలకు సమర్థవంతమైన చికిత్సలు అందిస్తున్నామని తెలియజేశారు. 3D మ్యాపింగ్ సాయంతో క్యాథెటర్ అబ్లేషన్, సాధారణ మరియు లీడ్లెస్ పేస్ మేకర్ల అమరిక, ఐసీడీ, కార్డియాక్ రీసెంక్రలైజేషన్ థెరపీ వంటి ఆధునిక వైద్య సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. గుండె సమస్యలను సాధారణంగా భావించి నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదిస్తే ఆధునిక చికిత్సలతో పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చునని డాక్టర్ చంద్రమౌళి తెలిపారు. ఈ కార్యక్రమంలో యశోద ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ బాల వీరభద్రం నల్లం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ అబ్బదాసరి తదితరులు పాల్గొన్నారు. యశోద హాస్పిటల్ అనేది తెలంగాణలో బాగా ఫేమస్ పెద్ద హాస్పిటల్. అక్కడ ప్రతి జిల్లాలోనూ యశోద హాస్పిటల్ అంటే మంచి పేరుంది, అక్కడ అందరికీ అందుబాటులో ఉంది. అలాగే సో యాజమాన్యం ఇప్పుడు ఆంధ్ర వైపు కూడా కొంచెం ఆ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేద్దామన్న ఉద్దేశంతో సో ఇలా ప్రతి ఊర్లోనూ అప్రోచ్ అవ్వడం జరుగుతోంది ముందుగా. సో అందుకని మిమ్మల్ని ఆ విధంగా అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో అది ఈరోజు యొక్క ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నా గురించి చెప్పాలనుకుంటే నేను డాక్టర్ చంద్రమౌళి, నేను యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ యూనిట్లో ఉంటానండి. నేను బేసిక్గా కార్డియాలజిస్ట్, తర్వాత ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు. ఎలక్ట్రోఫిజియాలజీ అంటే ముఖ్యంగా గుండెకు సంబంధించి, గుండె దడకు సంబంధించి ఇట్లాంటి వ్యాధులు ట్రీట్ చేసే విభాగాన్ని ఎలక్ట్రోఫిజియాలజీ అంటారు. అదే కాకుండా హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ అటాక్ వచ్చి కానీ మరి ఏ కారణాల వల్ల అయినా సరే హార్ట్ అనేది పనిచేయడం తగ్గిపోతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అట్లాంటి పర్టికులర్ పేషెంట్స్కి మా డిపార్ట్మెంట్కి వస్తారనమాట. దాన్నే ఎలక్ట్రోఫిజియాలజీ హార్ట్ ఫెయిల్యూర్ డిపార్ట్మెంట్ అంటారండి. సో ముఖ్యంగా దీనికి సంబంధించి పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి అనుకుంటే యశోద హాస్పిటల్ ఫస్ట్ అడ్వాంటేజ్ అన్ని రకాలైన చికిత్సకు సంబంధించిన అన్ని అడ్వాన్సెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే ఈ రోజు వరకు లేటెస్ట్గా ప్రపంచంలో ఎక్కడైతే ఏదైతే ఉందో అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఇక్కడ ఈ ఏరియాలో కూడా చాలా మటుకు హాస్పిటల్స్లో ఉంటాయి. బట్ ఇక్కడ కొన్ని లేనివి కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఇది లేదు, దీనివల్ల ట్రీట్మెంట్ దాటి మనం వేరే ఎక్కడికో వెళ్ళాలి, వేరే రాష్ట్రానికో దేశానికో వెళ్ళాలి అనే అవకాశం రెండు అవ్వకుండా మొత్తం అన్నీ మనకు అందుబాటులో ఉండేటట్టు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో యశోద హాస్పిటల్లో ప్రతి చికిత్సకు సంబంధించిన విభాగానికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా రెడీగానే ఉంటుందండి. అట్లానే ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన స్పెషలిస్టులు కూడా అట్లానే ఉంటారు. ఎవరైనా సరే అందరూ సూపర్ స్పెషాలిటీ చేసి దాని తర్వాత ఫెలోషిప్ చేసి ఇప్పుడు సో వాళ్ళంతా సీనియర్ కన్సల్టెంట్స్ అందరూ కూడా అక్కడ ఉన్నారు. సో మీరు వాళ్ళ దాని ఎక్స్పర్టైజ్ని ఉపయోగించుకుంటారని అండ్ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా సరే సంప్రదించవచ్చు. సో ఈ రకంగా ఇంకా ఒకసారి సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఒకసారి చేయించుకుంటే మనకి గుండె జబ్బు వచ్చే అవకాశం ఉందా, వస్తే కనుక ఎంత లెవెల్లో ఉంది, ఇవన్నీ మనం ముందరే పసిగట్టగలం. దానివల్ల ఏంటంటే ఎమర్జెన్సీస్ అనేవి ఉండవు. జబ్బుని మనం నియంత్రించకపోవచ్చు, బట్ కాకపోతే ఎమర్జెన్సీస్ ఉండవు. సో ఎర్లీ స్టేజెస్లో ఎప్పుడైనా సరే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఆ జబ్బుకి రెస్పాన్స్ బాగుంటుంది, దానికి తోడు పేషెంట్ రికవరీ బాగుంటుంది. సో అట్లాంటివి పేషెంట్స్ అనేవాళ్ళు ఉపయోగించుకోవాలండి. డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి గుండె మీదే ఎఫెక్ట్ కాదండి, ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది.
మనకి గుండె అనేది ఎమర్జెన్సీ కాబట్టి మనం ఫస్ట్ దాన్ని గుర్తిస్తాం అనమాట. ఇప్పుడు డయాబెటీస్ వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, అట్లా ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ బోన్స్లో కూడా స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఇట్లా ప్రతి ఆర్గాను షుగర్ అనేది ప్రతిదీ ఎఫెక్ట్ అవుతుంది. యశోదా హాస్పిటల్ ముఖ్యంగా యశోదా హాస్పిటల్ గురించి చెప్పాలి అనుకుంటే, అంటే ఈ ఏరియాలో కూడా అన్ని డెవలప్డ్ హాస్పిటల్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా హార్ట్కి సంబంధించి అన్ని ట్రీట్మెంట్లు అవుతున్నాయి, బైపాస్ సర్జరీలు అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ లేనిది అక్కడ కొత్తగా ఏముంది అంటే ఇప్పుడు మనకు అక్కడ లేటెస్ట్గా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ వచ్చాయి, రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. ఇవన్నీ హార్ట్కి సంబంధించిన వాటిల్లో. అట్లానే కార్డియాలజీ స్టెంట్స్ డిప్లాయ్ చేసే విధంలో ఓసిటీ అని, ఐవస్ అని, ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా యశోదా హాస్పిటల్లో ఉందండి. నా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు లేటెస్ట్గా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, అంటే గుండె కొట్టుకునే విధానంలో ఒక అబ్నార్మాలిటీ అనమాట, ఎరిథిమియా అంటాము. సో అది కామన్గానే, అది కూడా పబ్లిక్లో కామన్గానే ఉంటుంది. దానికి కూడా ట్రీట్మెంట్కి పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అని చెప్పి కొత్తగా వచ్చింది, ఇండియాలోనే లాస్ట్ మంత్ వచ్చింది. అది యశోదా హాస్పిటల్లో అది ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో ఈ రకంగా ఏ వ్యాధికి సంబంధించిందైనా లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇప్పుడు ఎంఆర్ఐ తీసుకుంటే లైనక్ ఎంఆర్ఐ అని ఉంది. సో ఆంకాలజీ వాళ్ళకి బాగా పర్టికులర్గా యూజ్ అయ్యే అదనమాట. ప్లస్ రేడియేషన్ ఆంకాలజీ కానీ, న్యూక్లియర్ మెడిసిన్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో మామూలు టెస్టులు అయిపోతాయండి. ఇక్కడ లేనివి కొన్ని ఉన్నాయి, అవి పర్టికులర్గా చెప్పడానికి అదే ఉద్దేశం. ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పడమే ఈరోజు ఉద్దేశం అండి.